నమస్తే. ఇది తెలుసా? సింహాలెప్పుడూ ఒంటరిగా వేటకు వెళ్ళవు, గుంపుగానే వేటాడతాయి. అది ఆడసింహాలే జంతువుల్ని పట్టి చంపుతాయి. మగవి వాటికి కాపలా కాస్తాయంతే. తెల్లవారుజామున కోడిపుంజులు పెట్టే కూత చాలా దూరం వినిపిస్తుంది. అది 140 డెసిబుల్స్కి సమానం. అంత గట్టిగా అరుస్తుంది, కానీ ఆ శబ్దానికి దాని చెవులకు ఏమీ కాదు. ఎందుకంటే పుంజులు అరిచినప్పుడు వాటి చెవుల్లోని శబ్దద్వారాలు మూసుకుపోతాయట. 18, 19వ శతాబ్దాల్లో గుర్రంలా జీబ్రాల్ని స్వారీ కోసం మచ్చిక చేసుకోవాలనుకున్నారు మన కలకత్తాలోని కొందరు శ్రీమంతులు. వీటితో బగ్గీలు చేయించుకున్నారు. కాకపోతే జీబ్రాలు రోజు బండి నడిపే వాళ్లపైన, ఎక్కే వాళ్లపైన దాడి చేస్తుండటంతో ఆ ప్రయత్నాలు మానేశారు. కుక్కల కోసమంటూ అమెరికాలో ప్రత్యేకంగా డాగ్ టీవీ ఛానల్ ఉంది. ఆ టీవీ దృశ్యాలని మనం చూస్తే అవి స్లో మోషన్లో కదులుతున్నట్టే ఉంటాయి. ఎందుకు అంటారేమో. కుక్కల కళ్ళు టీవీ దృశ్యాలని మనకన్నా వేగంగా స్కాన్ చేస్తాయి కాబట్టి. మనుషుల కోసం తీసిన వీడియోలు వాటికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కనిపిస్తాయి. ఆస్ట్రేలియా వాళ్ళు, ఆంగ్లేయులు దానిమ్మని చైనా యాపిల్ అని పిలుస్తారు. అంతేకాదు, నెదర్లాండ్ వాసులు నారింజని, వియత్నాం వాళ్ళు రేగుపళ్ళని ఇలాగే పిలుస్తారు. చిత్రం ఏమిటంటే ఇవేమీ చైనాలో పుట్టినవి కావు. ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన జంతువు జిరాఫీ, లావైన మృగం ఏనుగు, పొడవైన నది నైలు, అతిపెద్ద ఎడారి సహారా, ఎక్కువ భూభాగం, తక్కువ సముద్ర తీరం, ఈ చిత్రమైన వైరుధ్యాలున్న ఏకైక ఖండం ఆఫ్రికా.